దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రికాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళని స్తుతి స్తోత్రములయ్యా. ఈ దినమంతా ఆరోగ్యకరమైన మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కృపాక్షేమాలు ఇచ్చి ఉన్నతంగా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. బిడల యొక్క పనులు ఏవైతేనైనా జరగకుండా ఆగి ఉన్నాయో నీ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అవన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను. బిడల జీవితాల్లో ముయ్యబడిన ప్రతి ద్వారాలు తెరవమని వేడుకొనుచున్నాను. యేసయ్యా, బిడలకి మనశ్శాంతిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, త్వరగానైనా అయ్యా సంపూర్ణ స్వస్థ పరిపూర్ణ ఆరోగ్యంతో రికవరీ సంతోషంతో గృహాలకు వచ్చేటకు సహాయం చేయండి. బిడల అవసరతలు అక్కర్లు ఏమై ఉన్నాయో నీ మహిమైశ్వరంలో తీర్చండి. ఆర్థికంగా చితికిపోతున్న బిడలకు నానా మీ చేతును అనుగ్రహించమేడుకొనుచున్నాను. ఒంటరిగా నివసిస్తూ నాకెవ్వరు తోడు అని దిగులు పడుతున్న బిడలకి నేనున్నానని మీరు రూఢి చేయమని వేడుకొనుచున్నాను. మీ కృప, మీ కాపుదల, మీ భద్రత బిడ్డలకు అనుగ్రహించి మంచి ప్రార్థనాత్మతో, ప్రార్థన శక్తితో, నీ కృపా వరములతో నీ బిడ్డలు నింపమని వేడుకొనుచున్నాను. యేసయ్యా, ఆశ కలిగిన ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు నీవే నాయన. వేటి కొరకే బిడ్డలు ఆశపడి కనిపెట్టి ప్రార్థిస్తున్నారు. అడుగుతున్న వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు నీ బిడ్డల జీవితాలు యేసుక్రీస్తు నామములో జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చండి. గొప్ప సమాధానం బిడ్డలకు ఇవ్వండి తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగిన మనస్తత్వాన్ని బిడ్డలకు దయచేయండి అయ్యా. ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితిని యేసు నామములో ఆనబెడుతున్నాను. అనుకూలముగా మలచబడునుగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మీ కృప, మీ కాపుదల, భద్రత బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డల చదువుల, ఉద్యోగాలు, వ్యాపారంలో, వారి చేతి పనుల్లో తండ్రి మీ కాపుదల దయచేయండి. నాయన చేపల చెరువులు చేసుకున్న బిడ్డలందరూ మీరు దీవించండి, ఆస్వాదించండి. దైవికమైన కాపుదల, భద్రత బిడ్డలకు ఇవ్వమని వేడుకొనుచున్నాను. యేసయ్యా, బిడ్డల యొక్క ప్రాణాలు మీరు తోడుగా ఉండండి. దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలందరికీ మీ కాపుదలు దయచేయండి. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుగుతున్న బిడ్డలందరూ మీరు దీవించమని వేడుకొనుచున్నాను. నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామల అగ్ని కంచి వేస్తున్నాను. ఏ శోధన, ఏ రూపంలో ఏ బిడ్డలను ముట్టకుండా ఆరోగ్యకరం మీ రెక్కల చాటున భద్రం చేసి కృపాక్షేమాలు ఇచ్చి ఉన్నతమైన మార్గం నడిపించి మీ నామను ఘనపరచుకోమని, మీ బాహుబలము దక్షిణ హస్తము నాయన నీ బిడ్డలకు తోడుగా ఉంచమని నాయన ఈ ప్రార్థనలు ఎవరైతే విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి శోధన యేసు నామములో కాలిపోనుగాక. ప్రతి బలహీనతలు నిర్మూలం అవునుగాక. దైవికమైన శక్తి నీ బిడ్డలను తాకుడుగా ప్రార్థిస్తున్నాను. నీ కృపకు బిడ్డలను అప్పగించుకుంటూ మేలు చేసి మహింపును కృప చూపించి కాపాడు నెమ్మదిని విస్తరింపచేయమని సర్వశక్తికి నీ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిక అన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. శుభరాత్రి. గుడ్ నైట్.